అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వీడియో చూసిన వెంటనే లైక్, కామెంట్, షేర్ చేయడం ద్వారా ఇది అందరికీ తెలియజేయండి. చాలామంది ఫోన్లు చేస్తున్నారండి. ఫోన్లు చేసి ఎక్కువ మంది వాళ్ళు మాట్లాడిన కొన్ని మాటలకి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. చాలామంది ఫోన్ చేసి ఏమంటే మేము మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నాం, మీరేంటి ఇలా చేశారు, మీరు మా నాయకుడి గురించి ఎందుకు అలా మాట్లాడారు, మా పార్టీ గురించి ఎందుకు ఇలా మాట్లాడారు, మీరంటే మాకు అంటే ఒక కులం పేరు చెప్పి మేమందరం ఆ కులం అయినా కానీ మిమ్మల్ని అభిమానిస్తాం అంటున్నారు. అయితే మీ అందరికీ ఒక్క రిక్వెస్ట్ అండి, నేను ఇప్పటికొచ్చి ఏ కులానికి వ్యతిరేకంగా మాట్లాడలే. ఎక్కడ ఆయా సందర్భాల్లో ఆయా నాయకుల ప్రవర్తన బట్టి నా కామెంట్ మారుతుంది తప్ప ఎవరిని ఊరికే తాగేసో లేకపోతే తాగిన మత్తులో వచ్చో లేకపోతే గంజాయి మత్తులో వచ్చి నేను ఎవరిని ఊరికే విమర్శించను. అయితే ఇంకో మాట కూడా అడుగుతాను, ఆ నాయకుడిని ఎందుకు మీరు విమర్శించారు, మేము ఆ కులస్తులు మిమ్మల్ని కూడా అభిమానిస్తాం అంటున్నారు. అయితే మీ అభిమానానికి మా అభిమానానికి తేడా ఉందండి, చిన్న తేడా. ఏంటి ఆ తేడా అంటే, మా అభిమానం ఎలా ఉంటుందంటే మీకు ఎలక్షన్ టైంలో ఓటేసి మిమ్మల్ని నాయకులుగా కూర్చోబెట్టే విధంగా ఉంటుంది మా అభిమానం. మీ గురించి బ్యానర్లు కట్టే విధంగా, మీ గురించి పూలు చల్లే విధంగా ఉంటుంది మా అభిమానం. మీ అభిమానం ఎక్కడి దాకా ఉంటుందంటే అండి, మేము ఇలా మీకు అనుకూలంగా ఉన్నంతకాలం రాజేష్ చాలా మంచోడురా, ఎక్కడ కనపడదా రాజేష్ నిన్ను అభిమానిస్తాం మేము, ఓ సెల్ఫీ తీసుకుందామా, కమాన్, నువ్వంటే చాలా ఇష్టం, మా ఇంట్లో అందరూ నిన్ను ఇష్టపడతారు. అక్కడ వరకనే మీ అభిమానం ఉందండి. నేను ఆ అభిమానాన్ని కూడా దూరం చేసుకోవాలనుకోవట్లే. కానీ ఇంకా చిన్న విషయం ఏం జరిగిందంటే, మొన్న ఎందుకు ఎగ్జాంపుల్ గన్నవరంలో రాజేష్ అనేవాడిని తప్పించాలి ఎలాగన్నా అని కొద్దిమంది, అందులో వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు తిట్టాడు రాజేష్ అనేది విపరీతంగా వైరల్ చేస్తే నిజంగా బ్రాహ్మణులు ఎంత అడ్వాన్స్ ఉంటారంటే అండి, ఒకవేళ వాళ్ళ మీద గతంలో మనువాదాన్ని చేశారు, వాళ్ళు కుల వ్యవస్థను చాటారు అనేది ఉన్నా, ఆ భేదభావం ఉన్నా, కానీ ఆ కులానికి వ్యతిరేకంగా వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా అందులో నుంచి వస్తారు. అంటే సంఘ సంస్కర్తలు కూడా వస్తారు అందులో నుంచి. సంఘాన్ని నాశనం చేసేవాళ్ళు ఉంటారు, ప్రతి కులంలో ఉంటారనుకోండి. సంఘ సంస్కర్తలు కూడా చాలా తొందరగా వాళ్ళే రియలైజ్ అవుతారు. సేమ్ ఇక్కడ కూడా నిజంగా నాకు బ్రాహ్మణుల మీద ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోయిందండి. దాదాపు 50 నుంచి 100 మంది వచ్చారు బయటికి, 50 నుంచి 100 మంది వచ్చి వీడియోలు పెట్టారు. రాజేష్ మహాసేన ఒకప్పుడు మాట్లాడిన మాటలు అవి. ఇప్పుడు ఆయన చాలా హుందాగా మాట్లాడుతున్నాడు. ఆయన మేము అభిమానిస్తున్నాం, ఆయన పోరాడే తీరుని మేము అభిమానిస్తున్నాం, ప్రజల పక్షాన ఆయన నిలబడే గట్స్కి మేము ఆయనకి అభిమానులు అయ్యామని వాళ్ళు కొన్ని 100 మంది అండి, దాదాపుగా 100 మంది వచ్చి ఖండించారు. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాం అని ఒక కులస్తులు అని చెప్తున్నారు. నేను జనసేన పార్టీ కోసం ఎప్పుడో మాట్లాడిన మాటలకి ఆ జనసేన పార్టీకి ఒక కులానికి అంటగట్టి ఫలానా కులాన్ని తిట్టాడు రాజేష్ అని విపరీతంగా వైరల్ చేస్తే, ఎవరైతే ఈ అభిమానిస్తున్నాం అని చెప్తున్న అన్నదమ్ములు ఉన్నారో ఒక్కరన్నా ఖండించారండి బయటకు వచ్చి? అరే రాజేష్ అప్పుడెప్పుడు మాట్లాడింది పార్టీ ఫీలింగ్తో మాట్లాడాడు తప్ప కులాన్ని ఎప్పుడో కుర్రడేమనలేదు. అతని టేబుల్ మీద ఎప్పుడు వంగవీటి రంగా గారి ఫోటో పెట్టుకుంటాడు, వంగవీటి రాధా గారిని ఆయన అభిమానిస్తాడు, రంగా గారిని అయితే ఇక ఆల్మోస్ట్ ఆరాధిస్తాడు ఒక నాయకుడిగా. కాపునాడు మీటింగ్ మనం ఇన్వైట్ చేసి వచ్చి కాపుల గొప్పతనం గురించి చెప్తాడు. కాపుల్ని ఎప్పుడు కూడా అభిమానిస్తూ మాట్లాడటమే తప్ప ఏ రోజు కాపుల పేరుతో ఎవరిని తిట్టలేదు. ఎందుకురా అలాంటి వాడి మీద ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నుంచి కానీ ఆ కులం నుంచి కానీ ఒక్కరు బయటకు వచ్చి ఒక్క వీడియో మాట్లాడారండి. మా జీవితాలు నాశనం అయిపోతున్నప్పుడు ఉపయోగపడిన అభిమానం ఎక్కడైనా మేము కనపడితే పలకరించడానికో ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడానికో అది ఎంతవరకు మాకు ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు కూడా ఆ మాత్రం అభిమానం కోసమే నేను ఆలోచిస్తే ఇందాక ఒక పోస్ట్ పెట్టాను. ఆయన అన్నమాట రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రాణాలు ఇస్తానన్నాడు. పేర్లు తీయట్లేదేగా, రాజ్యాంగాన్ని మార్చడానికి అవసరమైతే నా ప్రాణాలు ఇస్తా అన్నాడు ఆయన. అది రాజ్యాంగానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ అండి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా నాశనం అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే రిజర్వేషన్లు, లౌకిక రాజ్యం అనే పదం, మత స్వేచ్ఛ మొత్తం కొలాప్స్ అయిపోతాయి. దాదాపుగా భారతదేశంలో 60-70 కోట్ల మందికి నష్టం. అది కేవలం ఆంధ్రప్రదేశ్లో 1,50,00,000 మందికి నష్టం. 1,50,00,000 మందికి నష్టం కలిగే ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఇస్తే దానికి కౌంటర్గా రాజ్యాంగబద్ధంగా మీరు అలా చేస్తే మేము మిమ్మల్ని రాజ్యాంగబద్ధంగా ఓడిస్తామండి అన్నాను. నేనన్న ఈ మాటనే తప్పు అంటున్నారు, కానీ ఆయన అన్న ఆ మాట తప్పని కనీసం ఒక్కరన్నా రియలైజ్ అయ్యారండి? ఒక్కరన్నా? ఇప్పటికి ఇంకా ఎందుకు ఇంత రిక్వెస్ట్గా మాడుతున్నానంటే పొత్తు ధర్మం అని మాత్రమే ఇలా రిక్వెస్ట్గా మాడుతున్నాను, కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాట ఇక్కడ వేసి మాట్లాడేవాడిని ఆయనకి కౌంటర్. నేను అలా మాట్లాడలేనండి. పొత్తు ధర్మం పాటించలేదు రాజేష్ అంటున్నారు, ఇది పొత్తు ధర్మం పాటించటమే అండి. లేకపోతే ఇంకా చాలా గట్టిగా మాట్లాడుతాను నేను. కాబట్టి
అభిమానిస్తున్నాం అనే ఈ ఒక్క పదం, మా అభిమానం మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది, మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చేస్తుంది. మీ అభిమానం మీకు మేము అనుకూలంగా ఉన్నంతసేపే ఉంటుంది. ఒక్క మాట మాకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే ఆ అభిమానం కాస్త బండ బూతులుగా మారిపోతున్నాయి. బండ బూతులుగా మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా దారుణంగా తిట్టే స్థాయికి దిగజారిపోతుంది అభిమానం. బాధ ఉంటుందండి మనసులో. దయచేసి అర్థం చేసుకోండి.